హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా అయితే నేను గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని ఏవి ఉండలు లేకుండా ఇలా తీసి సాఫ్ట్గా పిండిని చేసుకునేకి ఇందులో పాలతో కలుపుకోవాలండి. పాలతో కలుపుకుంటే మనకి ఈ గులాబ్ జామ్ ఉండలు అనేవి చాలా బాగా టేస్టీగా వస్తాయండి సాఫ్ట్గా. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మరీ గట్టిగా వత్తకుండా ఇలా లూజ్గా సాఫ్ట్గా ఇలా ఉండాలన్నీ ప్రిపేర్ చేసి అయితే ముందైతే సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పాకం చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 కప్స్ వరకు ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 కప్స్కి 3 కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా తీగపాకం వచ్చే వరకు ఇలా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది దగ్గరగా అయింది. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములు అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏదైతే మనం గులాబ్ జామ్కి చేసుకున్నామో పాకం అనేది అందులో ఈ ఉండలు అనేవి గులాబ్ జామ్ ఉండలన్నీ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసుకుంటే ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి.